అల్లుడు ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. అయ్యో, నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. స్పీడ్ కట్టేశాడు, లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షంతలేడా అని పిలుస్తున్నాడు. సుబ్బయ్య సుబ్బయ్య బాబాయ్ ఇదిగో సారీ పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాలమే పడుకున్నాడు. ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడత వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేంటి? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడుగు అంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాఫీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను. ఈ బ్యాడ్ టైం నెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్లే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా. హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. మామా, ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? మేము చూడలేదు. లేదండి, చూడలేదు. ఇది కాలేజ్ కాదండి. లవ్ ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్ లో ఫెయిల్యూర్, గేమ్ లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్ సార్, నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్. We are here for the Tigers versus Alphas match as these two rival teams clash. And there is Vashes between the legs, driving in from the top of the knee. An excellent player, but today unfortunately he is not able to score. There appears to be some sort of a drawback in his game today. He's not the usual Vashes what we see, and there he's being challenged by Shaker. And the score is now 2-0. Running with the ball, passing it to Vashes once again. He doesn't appear to be in his proper flow today. Here once again, Vashes is not able to score, and there was a tackle, and he appears to be not very comfortable today. But then it happens in basketball, and here once again, Vashes is tackled. Vashes appears to be a bit not in his flow today. He's not been able to perform. Situation. స్వయం కందుకం సకల ప్రేక్షకమండలయనోత్సవం కరోతి అయం వసిష్ఠ ప్రత్యం జయం వసిష్ఠ అయం వసిష్ఠ ప్రత్యం జయం వసిష్ఠ. 55-40 to score, and there the crowd cheering. Vashes has. ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్, హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు, గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాను. నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో
ఫ్యాషన్ షో కలర్ చేయడం పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదన్నమాట. వాట్? హీస్ మై ట్రైనర్ యు నో. ఊరికే అన్నా. ఆపు పసి. నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. దొరకవా? నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్ కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎత్తికాను తెలుసా? పేరా? సహస్ర. అంటే 1000 పేర్లా? సరే సరే ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్. మూడు లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడు లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా. ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేనెప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా? అప్పటి నుంచి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా? నువ్వు నా వాడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా. చెట్టు మీద నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా. రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా. మరి ఆ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు? అదంతా చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. పడేలేదు. మనీలో దాచుకొని మరి నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను. బసి దాంగా ఉంది. సరే ఏదైనా తీసుకురా. 2 minutes. సహస్రా, 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 సహస్రా. సహస్రా. ఎందుకు ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వు కాబట్టి సరిపోయింది.
ఇంకెవరైనా అనుంటే బొరక మళ్ళీ బొప్ప వ్యాపారం ఒకటే అమ్మది టీయో అలాగే అలాగే ఓకే బావా అసలు నీకు ఈ బప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా. ఏంటి ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలో గింజలు ఉన్నాయి, నీ బుర్రలు అవి కూడా లేవు. ఓయ్ భలే కనిపెట్టావురా మీ అక్కకి చెప్పగా. మా అప్పే చెప్పింది ఆ మాట. నేనంటే అది కాదు బావా, ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా. అప్పుడు పేపర్ అమ్మినందుకు లాభమే, బొప్పాయి అమ్మినందుకు లాభమే. నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొబ్బాస్ పళ్ళతో అమ్మితే మంచి రేట్ వస్తుంది. చేయమంటావా? నన్ను కూడా అమ్మేస్తావా? అంటే పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అన్నమాట.